మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్ వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాశి ఫలితాల గురించి చర్చించుకుందాం. మరి ఈ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది. మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేను అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానాలు చూస్తాం. ఆదాయం చూస్తే గనక వృశ్చిక రాశి వారికి 11 ఉంది, వ్యయం 5 ఉంది. కాబట్టి ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు, అంటే దీని పరంగా చూసుకుంటే. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 6. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 2గా ఉంటే మనల్ని మనం ఎప్పుడు ఎక్కడ దొరుకుతామా అని అవమానించే వాళ్ళ సంఖ్య 6గా ఉంది. సో కాబట్టి దీన్ని మాత్రం ఖచ్చితంగా కొంత బ్యాలెన్స్ చేసుకోవాలి. అయితే రాజ్యపూజ్యం ఎక్కడ ఉంటుంది, అవమానం ఎక్కడ ఉంటుంది, అసలు దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే, వృశ్చికం వారికి దశమ స్థానంలో రాజ్యపూజ్యం ఉంటే అవమానం ఈ 3వ స్థానంలో ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే 3వ స్థానంలో మన ప్రయత్నం వల్లే కదా మనం ఏదైనా ఒక పరాక్రమంగా వెళ్ళాం. గెలుస్తేనేమో పేరు వస్తుంది, ఓడిపోతేనేమో ఏదైనా ఒక ప్రయత్నం చేస్తేనే కదా మీకు మంచి పేరైనా చెడ్డ పేరైనా వచ్చేది. ఎక్కడంటే మీరు చేసే ప్రయత్నం వల్లే ఉంటుంది, ఇంకెక్కడి నుంచి రాదు. అది మాట్లాడడం వల్ల, ప్రయత్నం వల్ల 3వ స్థానం అంటారు, అందుకదని. కాబట్టి మీకు రాజ్యపూజ్యం, అవమానం తగ్గాలి, రాజ్యపూజ్యం పెరగాలి అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ 2 ఉంది కాబట్టి రాజపూజ్యం పెరగాలంటేనేమో గణపతి ఆరాధన చేయాలండి. ఎంత మీరు గణపతి ఆరాధన చేస్తూ సూర్య నమస్కారాలు చేసుకుంటుంటే వృశ్చికం వారు ఖచ్చితంగా రాజ్యపూజ్యం పెరుగుతుంది. అవమానం తగ్గాలి, ఎందుకంటే అవమానం 6 ఉంది కాబట్టి మీరు నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి. ఇవి గనక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే సర్వసాధారణంగా వృశ్చికం వారికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే సెల్ఫ్ కాంపిటీషన్. ఇది చాలా పాజిటివ్. వాళ్ళే కాంపిటేటివ్గా ఫీల్ అవుతారు. మీరు ఎగ్జాంపుల్ 2 పిల్లలు ఉన్నారు, అందులో వృశ్చిక లగ్నం పిల్లడు, ఇంకొక అబ్బాయి ఇంకోటి ఏదో లగ్నం అనుకుందాం. ఏదైనా తీసుకొచ్చి కనుక పుసుకున వీడికి ఇచ్చామంటే నాకు ఏదైనా అడుగుతారు. అంటే కాంపిటీషన్ ప్రతి చిన్న విషయానికి కూడా ఆ లక్షణం ఉంటుంది. అదే ఒక రకంగా చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అలు పెరగనటువంటి శక్తి బాగుంటుందండి వృశ్చికం వాళ్ళకి. కాకపోతే వీళ్ళకి గొప్ప యోగం ఏంటంటే 5 to 8 లెవెల్, అంటే గురుబుద్ధులు కనుక బాగుంటే షేర్ మార్కెట్లో కోటీశ్వర్లు అవుతారు. అది పోయిందంటే షేర్ మార్కెట్ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం దాదాపుగా మనకి ఈ పరాభావనామ సంవత్సరంలో గురువు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో 2వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా జూన్ వరకు గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీకు ఈ గురువు జూన్లో నుంచి 9వ స్థానంలోకి వెళ్తాడో ఇక్కడ కలిగే ఫలితం ఏంటంటే లగ్నానికి గురుబలం వస్తుంది, చంద్ర రాశికి 3వ స్థానం మీద గురుబలం చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం సంతానం విషయంలోని గతంలో ఏవైతే అగ్రిమెంట్స్ మనం చేయలేకపోయాం అనుకునే కాస్త అగ్రిమెంట్స్ ముందుకు కదలడం కానీ ఇలాంటివి ఉంటాయి. కాకపోతే గురువు 9లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పు రావడం, లేదా తండ్రి గారి బిజినెస్లో ఏమైనా సరే చూసుకుందామని ఇది అవ్వడం, లేకపోతే తండ్రి గారు తీర్థయాత్రలు, తండ్రి గారితో కలిసి కొన్ని తీర్థయాత్రలు చేయడం, వీళ్ళు కూడా కొన్ని తీర్థయాత్రలకి, ఎందుకంటే 9వ స్థానంలో గురువు ఎగ్జాల్టెడ్ ప్లేస్ కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే గురువు యొక్క స్వరూపం మారిందండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా లేదు. గురువు యొక్క స్వరూపం ఎప్పుడైతే మారిందో ఇది పెద్ద మొత్తంలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. దశమంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఎందుకంటే దశమంలో కేతు ఉన్నాడు, భాగ్యంలో గురువు ఉన్నాడు. సో భాగ్యం యొక్క స్ట్రెంత్ ఎక్కువైంది ఇక్కడ మనకి. ఎప్పుడైతే భాగ్యం యొక్క స్ట్రెంత్ ఎక్కువైందో, దశమంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఈ ఉద్యోగం విషయంలో తొందరపడి ఒక్కోసారి మానేయడం, అందులో ముఖ్యంగా మంగళవారాలు, ఆదివారాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంచెం పంచమ స్థానంలో శని ఉన్నందుకు తీసుకునే నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో శనివారాలు తీసుకోకూడదు. ఒకటి, ప్రొలాంగ్ చేయకూడదు, అలా తొందరపాటు పడకూడదు, బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం ఎప్పుడో ఒక నెల రోజుల తర్వాత తీసుకుంటే కూడా నష్టమే వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ షేర్ మార్కెట్ స్థానంలోని, నిర్ణయాల స్థానంలోని శని ఉన్నాడు, ఫ్రెండ్స్ స్థానంలో కూడా. అలాంటప్పుడు ఏమవుతుంటుందంటే కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది వస్తాయి. ఫ్రెండ్స్ వల్ల కొన్నిసార్లు, అంటే ఏదో ఫ్రెండ్ ఏదో డబ్బులు ఇప్పించమని అడిగాడు, మనం వెళ్ళి మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఇది ప్రధానంగా చూసుకోవాలి. అయితే వీళ్ళకి 4వ భావంలో
చతుర్గ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఉగాదికి అయిపోద్దులేండి. కాకపోతే ఏంటంటే 4వ భావంలో రాహు ఉన్నందుకు మాత్రం ఎవరైనా ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్లో బయటకి వెళ్ళి చదువుకుందాము అని అనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఎంతైనా 4వ స్థానంలో రాహు ఉన్నందుకు కొంచెం ఈ విద్యా సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అయితే పడతారు. సాఫీగా వెళ్ళి డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వీటి వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందంట. డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ అంటే మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఇట్లాంటి విషయాల్లో మాత్రం కాస్త డాక్యుమెంటరీ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పాత ఎప్పుడో మనం చూడండి, కొంతమందికి ఎలా ఉంటుందంటే లైఫ్లో ఎప్పుడో 10th క్లాస్లోనే ఇంటర్లోనో ఏదో ఎఫెక్షన్ ఉండేది, మళ్ళీ ఎంట్రీ అవుతారు వాళ్ళు. అట్లాంటి వాటి వల్ల కొంత ఇబ్బంది ఉంది అని చెప్పొచ్చు మనం. అది పర్టికులర్గా చూసుకోవాలి. ఎందుకంటే ప్రేమ స్థానము, సంతాన స్థానము, షేర్ మార్కెట్ స్థానము, ఫ్రెండ్ స్థానం ఇదంతా 5వ భావంలోనే ఉంటుంది. ఈ 5వ స్థానంలో ఎప్పుడైతే శని ఎంటర్ అయ్యాడో, ఇక్కడ మీరు అనొచ్చేవండి శని ఎంటర్ అయితే అంత ఇబ్బంది ఇవ్వాలని, అలా కాదు. శని యొక్క రాశిలో రాహు ఉన్నాడు, రాహు ఉంటూ ఎంటర్ అయినటువంటి శని అటువంటి ఫలితాలు ఇస్తుంటాడు. సో అందుకని ఏంటంటే ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటుండాలి. ఇక వీళ్ళకి వివాహ సంబంధించినటువంటి విషయాలు అది చూసుకుంటే కొంచెం వీళ్ళకి జూన్ నుంచి బలం ఉంది. అంటే ఈ సంవత్సరం కొంచెం బాగానే ఉంది బలం చెప్పాలంటే. ఎంత అష్టమంలో గురువు ఉన్నప్పటికీ మరలా శుక్రరాశులను చూస్తుంటాడు కదా, కాబట్టి ఈ సంవత్సరం అయితే బలం ఉందని చెప్పుకోవాలి మనం వీళ్ళకి వివాహం విషయంలో. అయితే సర్వసాధారణంగా ఏంటంటే వృశ్చికం వారికి జీవిత భాగస్వామితో వాళ్ళకి వీళ్ళతో కానీ వీళ్ళకి వాళ్ళతో కానీ కొంచెం ఎఫెక్షన్స్ ఎక్కువగా, అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయండి సర్వసాధారణంగా. ఎందుకంటే కుజశుక్రులు కదా, అవి ఎక్కువగానే ఉంటాయి. అందుకని వీళ్ళు ఎప్పుడైనా సరే వివాహం నిర్ణయాల విషయంలో, వివాహం చేసుకునే విషయంలో వీళ్ళ చాట్లోని వాళ్ళ చాట్లోని శుక్రకుజుల యొక్క కాంపాటబిలిటీ ఖచ్చితంగా ఎక్కువ చూసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా అంటే జీవిత భాగస్వామితో ఎప్పుడు ర్యాపో బాగుంటుంది అంటే సర్ప్రైజెస్ ఇస్తుంటారు చూసారా, మీకు సర్ప్రైజ్ తెచ్చానని, అలాంటివి బాగా ఉంటాయన్నమాట చెప్పాలంటే. అలాంటి సర్ప్రైజెస్ వల్ల బాగుంటుంది చెప్పాలంటే. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి అంటే ఇన్ జనరల్గా అయితే గవర్నమెంట్ జాబ్స్ కొంచెం ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. 10th లార్డ్ సన్ అవ్వడము, భాగ్యాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల. అయితే ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుక్కునేటువంటి వారు ప్లేస్ చేంజ్ అంటే వేరే ప్రాంతానికి వెళ్ళి జూన్ నుంచి చూడండి, ఒక్కోసారి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వెతుక్కుంటూ ఉంటారు. ఉన్న ప్లేస్ కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి కనుక ప్రయత్నం చేసుకుని ఉంటే బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అదొకటి. అలాగే కొంచెం స్టార్టింగ్ జూన్ లోపల మాత్రం కొంచెం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవారికి బాగుంటుంది. అక్కడికి వెళ్ళి చదువుకోవడము, అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా అసెట్ కొనుక్కోవడము, అక్కడే స్థిరపడము, ఇట్లాంటి వాటికి బాగుంటుందని చెప్పుకోవచ్చు మనం చెప్పాలంటే. అయితే ఒకటే ఏంటంటే నిర్ణయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమ శని ఉన్నాడు కాబట్టి, అది కూడా ఉద్యోగ సంబంధించిన నిర్ణయాల విషయంలో. ఎందుకంటే రెండు గ్రహాలు ఒకే దగ్గర ఫామ్ అవుతున్నాయి. 10th హౌస్లో కేతు ఉండడము అండ్ పంచమ స్థానంలో శని ఉండడం. అయితే ఇక 10th హౌస్లో కేతు ఉన్నప్పుడు ఎవరికి మళ్ళీ బాగుంటుంది అంటే పౌరోహిత్యం ఉంటాయి సార్. పౌరోహిత్యము, స్పిరిచువల్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసేటువంటి వారికి, అలాగే మనకి పూజా సామాగ్రి స్టోర్స్ ఉంటుంది, ఇటువంటి వాటికి బాగుంటుంది చెప్పాలంటే. అది ఆరోగ్యానికి సంబంధించిన, అందులో ఆయుర్వేదం సంబంధించిన ఆరోగ్యము ఇలాంటివి చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది. వీళ్ళకి సంవత్సరం టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉందా గురుగారు? ఈ సంవత్సరం టర్నింగ్ పాయింట్ అంటే గురువు మారడమేనండి. గురువు మారడం వల్ల ఏంటంటే కొంత స్ట్రెస్ అనేది తగ్గుతుంది. గురువు మారడం వల్ల 2 విషయాలు ఇక్కడ. ఒకటి, ఆ గురువు కర్కాటకంలోకి వచ్చి శనిని చూస్తాడు, లగ్నాన్ని చూస్తాడు. దీనివల్ల కొంచెం సంతానం కోసం చేసే ప్రయత్నాలు లేట్ అయిపోతున్నాయి, ఏంటి అవుతుందా అవ్వదా అని ఉండే టెన్షన్ కొంత తగ్గిస్తుంది. కాకపోతే ఈ గురువు కూడా ఏమైపోయాడంటే ఈ సంవత్సరం, ఈ పరాభావనం సంవత్సరానికి గురువే అధిపతి. ఎప్పుడైతే గురువు అధిపతి అయ్యాడో ఆ గురువు యొక్క రూపం ఎప్పుడైతే మారిందో అది పూర్తి శుభ ఫలితాలు ఇవ్వడు ఇక్కడ, 50-50 ఫలితాలే ఇస్తాడు ఇక్కడ. అది అలాగే మనకి కొత్త సంవత్సరం అనగానే రిజల్యూషన్ తీసుకుంటారు చాలామంది. సో వీళ్ళ సంవత్సరం వాళ్ళ జీవితంలో ఎటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ బాగుంటుందంటారు? మార్పులు అంటే ఇక్కడ ఒకటే, ఉద్యోగ మార్పులు అయితే చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి దశమంలో కేతు ఉన్నందుకు. అయితే కొంతమందికి ఎలా ఉంటుందంటే వృశ్చికం వారికి సర్వసాధారణంగానే కొంచెం స్థిరంగానే ఉండాలి ఒక దగ్గర అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తూ నేను మారకూడదు అని అనుకుంటే గణపతి పూజ చేసుకోవడం, కేతుగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే 10th హౌస్లో ఉండేటువంటి కేతువు యొక్క నెగటివ్ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. మనకి ఉగాది పచ్చడిలో అనేక షడ్రుచులు ఉంటాయి. వీళ్ళకి ఏ రుచి ఎక్కువగా తగులుతుంది అంటారు ఈ సంవత్సరం? అలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు, ఏ ఫ్లేవర్ ఎక్కువగా వీళ్ళకి తగులుద్ది అంటారు? వీళ్ళకి చెప్పాలంటే
ఆలస్యం చేశాడు కాబట్టి అనవసరంగా ఇప్పుడు బాధపడుతున్నాడు అనే ఫ్లేవర్ తగులుతుంది. ఆలస్యం అనేది శనికి సంబంధించిన ఫ్లేవర్ కదండి, సాటర్న్ సంబంధించిన ఫ్లేవర్. సాటర్న్ అంటే ఏంటి? చేదు. కాబట్టి ఆలస్యం చేస్తే చేదు అనుభవాలు వస్తాయి. మరి ఎక్కువ ఆలస్యం చేస్తాయి. ఎక్కువ ఆలస్యం చేయకుండా సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుంటే అది ఉద్యోగం కానివ్వండి, సంతానం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, లేకపోతే తొందరపడి ప్రేమ సంబంధించిన ఏమైనా యాక్సెప్ట్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి. అంటే చూడండి, ఇప్పుడు అబ్బా అనవసరంగా ఒప్పుకున్నాను, పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగున్నాను అనుకుంటూనే పెళ్ళి అయిపోతుంది. అయ్యో ఎందుకు చేసుకున్నాను అనిపిస్తుంది తర్వాత. ఇలాంటి అనుభవాలు వీళ్ళకి కొంచెం కనబడతాయి. ఎందుకంటే ఈ పాపి, ఈ లగ్నానికి పాపండి శని ఆలోచన స్థానంలో ఉంటూ సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు, మూడో దృష్టితో, అంటే వివాహ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి కొంచెం వివాహ నిర్ణయాలు మొహమాటానికి పోయో లేకపోతే అనుకోలేని పరిస్థితులు అయిపోయిందనో ఇట్లాంటివి కొంచెం ఎదురు చూస్తాయి వీరికి. ఇక ఈ సంవత్సరం విశేషంగా ఉన్న గ్రహస్థితి బట్టి ప్రత్యేక పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుందంటారు? ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవడం మంచిది ఒకటి. రెండవది కాలభైరవ అష్టకం. ఎందుకంటే ఉపాసనా స్థానము మంత్రస్థానంలో శని భగవానుడు ఉన్నాడు. సో ఎంత వీళ్ళు కాలభైరవ అష్టకం చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. అంటే లైఫ్ అంత సింపుల్గా వెళ్ళిపోతుంది. లేకపోతే ఏమైపోతుందంటే శని పంచమంలో ఉన్నప్పుడు ఆలోచన స్థానం కదా, ఓల్డ్ థింగ్స్ అన్నీ తిరుగుతుంటాయి మైండ్లో. అక్కడ అలా చేసి ఇది ఇలా జరిగింది, అలా జరగకపోయి ఉంటే బాగుండు. అవి గుర్తెచ్చుకుని నేనేం చెప్తానంటే జరిగిపోయింది, ఇప్పుడు జరగకపోయి ఉంటే బాగుందని ఆలోచించడం వల్ల ఇంకేం మారదు. జరగాల్సింది ఏదో చేయండి అంతే. ఓవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.